ఆత్మ నీ హృదయంలో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్ పండుగే, ప్రతిరోజు సంతోషమే, ప్రతి రోజు ఆనందమే, ప్రతిరోజు ఉల్లాసమే, ప్రతిరోజు ఉత్సాహమే. ఆయన బిడ్డగా నువ్వు ఈ లోకంలో సంతోషంతో జీవించే భాగ్యం ఇది, సంతోషంతో జీవించే భాగ్యం. యేసయ్యా, నాకు ఈ లోకపరమైన సంతోషం కావదు, పరిశుద్ధాత్మలో వచ్చే సంతోషం కావాలి నాకు. అయితే నన్ను క్షమించండి, ఇప్పుడు దాకా ఈ లోకపరమైన వాటి మీద నా సంతోషం కలిగి ఉన్నానయ్యా. ఆహారంలో ఉన్న సంతోషం, బట్టల్లో ఉన్న సంతోషం, లైటింగ్ లో ఉన్న సంతోషము, పండుగలో ఉన్న సంతోషం ఇప్పుడు దాకా అనిపించను. అది తాత్కాలికం, అది పోయింది. పండుగ రోజుతో పోయింది, ఆహారంతో పోయింది, బట్టలతో పోయింది, లైటింగ్ తో పోయింది. అది తాత్కాలికం, 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 తాత్కాలికం. అది డిసెంబర్ 25 రోజు మాత్రమే పండుగ సంతోషం. డిసెంబర్ 26 ఆ సంతోషం పోతుందయ్యా. దేని మీద ఆధారపడని సంతోషం పరిశుద్ధాత్మ నుంచి నాకు కావాలి. పరిశుద్ధాత్మ మీరు ఆనందించారు, నాకు పరిశుద్ధాత్మ ఎలా కోరుకుంటా ఉన్నారు. శిష్యుల తల మీద ఊది పరిశుద్ధాత్మ పొందండి అన్నారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ సంతోషం వాళ్ళకి ఇవ్వాలని మీరు అలా చేశారు. వాళ్ళు పరిశుద్ధాత్మ ఆనందం పొందుకున్నారు, ఆత్మలో ఆనందించారు.